మన సర్కారు అందరికి అన్ని చేస్తుంది కదా. మా సత్యగానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మా మంగ్లికి కళ్యాణ లక్ష్మి, ముసలోళ్లకు వితంతువులకు పింఛన్లు, నౌకర్దారులకు ఎమ్మెల్యేలకు పెద్ద జీతాలు. అబ్బా ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. మరి ఇందరికి ఇన్ని చేస్తున్న సర్కారు జైలున్నోళ్ళకి ఏమన్నా చేస్తుందా? చేస్తుంది చూడండి. కొడుకు బిడ్డలకు 5 రోజులు దూరంగా ఉండి ఇంటికొస్తే అయ్య మనసుకు ఎంత హాయిగా ఉంటది. అసొంటిది 5 ఏండ్లు 10 ఏండ్లు జైళ్ళల్లుండి విడుదలైతే ఇగో వీళ్ళ కళ్ళలో కూడా గదే సంబరం కనిపించింది. తెలుసో తెలియకనో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళకు మన తెలంగాణ సర్కార్ క్షమాభిక్ష పెట్టింది. జైళ్ళల్లా జిజ్జులోకి పోకుంటున్న మంచి గుణపోళ్ళను గుర్తుపట్టి 70 మందిని విడుదల చేసింది. ఎంత ఆరాటంగా బయటకు వస్తున్నారో చూడుండ్రి. ఇక జైలు గోడల నడుమ కాకుండా గంట కొట్టినప్పుడు బువ్వ కురుకుడు లేకుండా హాయిగా అయ్యవ్వలతోని పెండ్లం పిల్లలతో బతకొచ్చని గుండెల నిండా భరోసా నింపుకొని బయలుతున్నారు. ఆగో ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తున్నదో చెప్తున్నారు, ఓసారి నుండ్రి. గత తెలుసో తెలియక క్షణిక ఆవేశంలో చేసిన తప్పుగా గిన్ని రోజులు పట్టింది, ఇన్ని రోజులు అనుభవిస్తున్నాం. మళ్ళీ ఆ తప్పు చేస్తే ఆ తప్పే కాదే అన్న, కొత్త తప్పులు కూడా ఏం చేయకు. మేము తప్పు చేసి వాళ్ళకి శిక్ష చేసినట్టు అయిపోయింది. కాకపోతే ఇప్పుడన్నా ఇంకా మా పిల్లలను పై చదువులు చదివించాలి. చదివిండ్రన్నా, వాళ్ళకు కూడా ఎవ్వరితోని కీసులాట పెట్టుకోద్దని చెప్పుండ్రన్నా. కానీ చూసిండ్రా, ఏదైనా దూరం అయితేనే దాని నిల్వ తెలుస్తుంది అన్నట్టు జైల్లో ఏండ్ల కొద్దుంటే ఎంత మార్పు వచ్చిందో.